భారతదేశంలోని ప్రముఖ లక్ష్మీదేవి ఆలయాలు మరియు ప్రాముఖ్యత. హలో అందరికీ, వెల్కమ్ టు మెంగ్స్ AI తెలుగుకి స్వాగతం. ఈరోజు మీకోసం మరొక ఆసక్తికరమైన వీడియోను మీ ముందుకు తీసుకొని వచ్చాను. మన భారతదేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉంటుంది. అయితే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత విషయాలలో మంది అగ్రస్థాన అండర్లో సందేహం లేదు. లక్ష్మీదేవి ఆలయానికి వచ్చినప్పుడు నాకు ఎంతో శాంతి కలుగుతుంది. భక్తులకు, ఆధ్యాత్మిక సాధకులకు మన దేశం ఎన్నో ఆలయాలకు, పుణ్యక్షేత్రాలకు నిలయం. అందులోనూ లక్ష్మీదేవి ఆలయాలు అంటే భక్తులకు ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి ఆలయంలో పూజలు చేయడం మనము జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆలయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో భారతదేశంలోని కొన్ని ప్రముఖ లక్ష్మీదేవి ఆలయాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడతాను. మొదటగా మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలంటే గెడ్డుకొండలవాడు అందరికీ గుర్తుకు వస్తారు. అవును, తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ శ్రీవారు తన సతీమణి అయిన లక్ష్మీదేవితో కలిసి శ్రీనివాసుడిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ లక్ష్మీదేవిని అలమేలు మంగమ్మ అనే పేరుతో పూజిస్తారు. లక్ష్మీదేవి ఆలయానికి ప్రత్యేకంగా ఒక ఆలయం కూడా ఉంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకుని తీరాలనేది భక్తుల నమ్మకం. తిరుపతిలో అమ్మవారికి నిత్యం అభిషేకాలు, అర్చనవేద్యాలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. విష్ణుమూర్తి తిరుమలలో ఉండటం వల్ల లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారుగా పూజించబడుతుంది. అంతేకాకుండా నిత్య కళ్యాణాలు, సిరిస్పదలు కోసం భక్తులు తిరుపతికి తరలివస్తారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం ఏపీ గొట్టి శక్తి పోలోను పవిత్రబడుతోంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఇక్కడ లక్ష్మీదేవి ఖైర్ మహాలక్ష్మి రూపంలో స్వయంభువుగా వెలిసింది అని చెబుతారు. అమ్మవారి విగ్రహం చూడ మనసుకు ఎంతో శాంతి కలుగుతుంది. నల్లని రాతితో చేయబడిన అమ్మవారి విగ్రహం ఎంతో సటి భక్తుల నమ్మకం. నవరాత్రి ఉత్సవాలు ఎంతో పూర్ణంగా జరుగుతాయి. సంపద స్టోసన్స్ భక్తులు ప్రత్యేకంగా కొల్హాపూర్కి దర్శనంకు వస్తుంటారు. కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి స్వయంభువుగా వెలిసిందని చెబుతారు. ఇక్కడ పాత లక్ష్మి రూపాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ ఆలయం దక్షిణ భారతదేశ్ నిర్మాణ శైలికి అడుగుతుంది. సాంస్కృతికంగాను, ఆధ్యాత్మికంగాను ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్న మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో కొలువై ఉన్న ఆలయంలో ఈ ఆలయం ఎంతో పవిత్రమైనది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. నరసింహావతారంలో విష్ణు తన సతీమణి అయిన సత్యదేవితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. సింహాచలంలో అమ్మవారిని దర్శించుకోవడం నా జీవితంలో గొప్ప అనుభవం. సింహాచలంలో అమ్మవారిని శ్రీ లక్ష్మీ నరసింహి అనే పేరుతో పూజిస్తారు. రక్షణ మరియు శాంతి కోసం భక్తులు వచ్చి నరసింహ స్వామిని మరియు లక్ష్మీదేవిని దర్శించుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కోటీశ్వరం అనే గ్రామంలో శ్రీ లక్ష్మీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం కోటి లింగాల పుణ్యక్షేత్రంలో ఉంది. ఇక్కడ లక్ష్మీదేవిని కోటీశ్వరి దేవి అనే పేరుతో పూజిస్తారు. కోటవరి దాన్ని దర్శించుకుంటే సకల సంపదలు, శ్రేయస్సు, ఆనందలపిస్తాయని భక్తుల నమ్మకం. తమిళనాడులోని టీవీ పుట్టూరులో ఉన్న కనకదార లక్ష్మి ఆలయం ఆర్వల చరిత్రకు సంబంధించి ప్రసిద్ధికి చెందింది. ఇక్కడ లక్ష్మీదేవిని కనకదార లక్ష్మి అనే పేరుతో పూజిస్తారు. కీర్తి, కనక వర్షం కోసం భక్తులు ఇక్కడ లక్ష్మీదేవిని దర్శించుకుంటారు. మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో సముద్ర తీరంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయం ధన ప్రాప్తి కోసం ప్రసిద్ధికి చెందింది. ఇక్కడ లక్ష్మీదేవిని మహాలక్ష్మి అనే పేరుతో పూజిస్తారు. వ్యాపారులు వ్యాపారి కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. చాప్టర్ 8. తమిళనాడులోని మధురలో ఉన్న అలగర్ కోవిల్ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినది. ఇక్కడి పూజలు చాలా పవిత్రంగా ఉంటాయి.
ఇక్కడ లక్ష్మీదేవిని ఆండాల్ రూపంలో పూజిస్తారు. ఈ ఆలయంలో జరిగే పూజలు కీర్తి సుఖ్ శాంతులను ప్రసాదిస్తాయని భక్తుల నమ్మకం. భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీర్చుకుంటారు. చాప్టర్ 9 మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న అహోబలంలో లక్ష్మీ నరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ నరసింహావతారంలో లక్ష్మీదేవి ప్రత్యేక పూజించబడుతుంది. భక్తులకు వస్తారు. చాప్టర్ 10 కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న ఆరాంజల లక్ష్మీ ఆలయం లక్ష్మీ దేవిని సంపదాయని రూపంలో పూజించే ఆలయం. ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఎన్ని లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించారు కామెంట్ చేయండి. ఈ వీడియోలో భారతదేశంలోని కొన్ని ప్రముఖ లక్ష్మీదేవి ఆలయాల గురించి మాట్లాడాము. ఈ ఆలయాలు భక్తులకు ఎంతో ముఖ్యమైన మరియు వాటి స్వంత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. మీరు కూడా లక్ష్మీదేవి భక్తులు అయితే తప్పకుండా ఈ ఆలయాలను దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మంగోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి నేను కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.